ఇక్కడ చూడండి ఆ చిట్టి దూడ అయితే మన దగ్గరికి అయితే రావడం జరుగుతుంది. దా అందరికీ నమస్కారం. మనం 15 రోజుల క్రితం కంబాలపల్లి నుంచి మన ఊరికి గోమాతలు వచ్చినాయని ఒక వీడియో అయితే చేయడం జరిగింది. అయితే ఆ గోమాతల్ని ఈరోజు మన సెల్కలో అయితే పండబెట్టడం జరిగింది. ఈ ఆవులని మన సెల్కలో పండబెట్టుకోవడం వలన మనకు ఎట్లాంటి ఉపయోగకరం ఉంటుందనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. పూర్తి వరకు అయితే చూడండి. పూర్తి వరకు చూస్తే మీకు సమాచారం అనేది అందడం జరుగుతుంది. ఈ గోమాతల్ని మనం సెల్కలో పండబెట్టుకోవడం వలన గోమాత పేడ కానీ ఆవు మూత్రం కానీ మన భూమికి సారవంతం అవడానికి ఎంతో అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు మీ సైడు ఎక్కడైనా వచ్చినా సరే ఆ గోమాతల్ని కానీ అదేవిధంగా జీవాలు వస్తే జీవాలు కూడా అంటే గొర్రెల్ని పండబెడుతుంటారు. ఒకవేళ గోమాతలు కనుక వచ్చినట్లయితే గోమాతల్ని సిల్కలో పండబెట్టుకోండి. అయితే గోమాతల్ని మనం సిల్కలో పండబెట్టుకోవడం వలన ఉపయోగం లాభం ఏంటంటే ఇవి ఇవి మీకు వెనకాల అవపడుతుంది కదా, ఇట్లా పేడ మనం చల్లిన విధంగా అయితే అవి పెండ అయితే పెట్టడం జరుగుతుంది. సో మనం ఎరువులు కొట్టించినా కానీ మళ్ళీ ట్రాక్టర్తో కానీ లారీతో కానీ పెండ కొట్టించినా కానీ అది చిమ్మడానికి అయితే మళ్ళీ కూలీలు అయితే ఎంతో అవసరం ఉంటుంది. వీటిని ఇట్లా పండబెట్టుకోవడం వల్ల మనకు ఆ కూలి ఖర్చు అనేది తగ్గడం జరుగుతుంది అండ్ వెనకాల అవపడుతుంది కదా. ఈ విధంగా అయితే మనం చల్లిన విధంగా అయితే అవి పెండ అయితే పెట్టడం జరుగుతుంది. అక్కడ ఉన్నాయి అన్నమాట ఆ గోమాతలు అనేది. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఎన్ని గోమాతలు ఉన్నాయనేది. ఇవైతే వాళ్ళు 700 వరకు అయితే దూడలతోటి ఉండడం జరిగిందని వాళ్ళైతే చెప్పడం జరిగింది. గోమాతల్ని పండబెట్టుకోవడం వల్ల మనకు ఇంకా ఉపయోగకరం ఏంటిదంటే మనకు సుభాష్ పాలేకర్ గారు జీవామృతంతో కూడా మన భూమిని సారవంతం చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అంటే ఆవు పేడని ఆవు మూత్రాన్ని ఉపయోగించి జీవామృతం తయారు చేసుకొని మన భూమికి కనుక వదిలినట్టయితే భూమి మళ్ళీ యథావిధిగా వెనకటి కాలం అంటే మన తాతల కాలంలో ఈ ఫర్టిలైజర్ ఎరువులు కెమికల్ మందులు వేయకుండా వాళ్ళు జొన్నలు సజ్జలు రాగులు ఆముదములు ఇవన్నీ పండించేదనమాట. అంత అప్పుడు పౌష్టికరంగా ఉండేది. ఏ పంట పండించినా కానీ ఆరోగ్యంగా ఉండేది. ఇప్పుడు ఈ రసాయన మందులు వాడటం వల్ల మనకు ఈ రసాయన ఎరువులు వాడడం వల్ల మన భూమి మొత్తము సారవంతాన్ని కోల్పోవడం జరిగిందనమాట. అయితే మళ్ళీ మనం ఇట్లా ఈ ఆవులను పండబెట్టుకున్నట్లయితే ఈ పెట్టే పేడ వల్ల మన భూమి అనేది సారవంతం అవుతుంది. భూమి ఎట్లా సారవంతం అవుతుందంటే ఆవు పేడ పెట్టినప్పుడు కొన్ని సూక్ష్మ జీవులు కానీ పురుగులు కానీ ఆ పెండని అనేది ఆడ భూమి అనేది గుల్లబరుస్తుంది అనమాట. అంటే ఆవు పేడకు. అదే ఎద్దుల పేడ కానీ అయితే పిడక కడుతుంది. ఆవు పేడ పెట్టిన కాడ చూడండి ఆ పురుగులు వచ్చి ఆ పేడని తినడానికి వచ్చి అవి మొత్తం భూమిని అనేది అక్కడ గుల్లబరుస్తుంది అనమాట. ఆ విధంగా మన భూమి అనేది సారవంతం అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఆ చిట్టి దూడ అయితే మన దగ్గరికి అయితే రావడం జరుగుతుంది. దా దా అన్నీ అవి ఒక్క కమిట్మెంట్గా అన్నీ ఒక్క దగ్గర ఏ విధంగా నిలబడ్డాయి చూడండి. ఈ భూమి మనకు ఎకరం వరకు ఉంటుంది. ఈ ఎకరంలో రాత్రి అయితే మనం ఈ ఆవులను అయితే పండబెట్టడం జరిగింది. వాళ్ళు పొద్దుగాల మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ బయట ఇసుట అయితే వాళ్ళు పక్కకు అయితే వెలగొట్టడం జరిగింది. ఒకే దగ్గర కాకుండా ఇట్లా మళ్ళీ పక్కకు వెలగొడుతుంటారు వాళ్ళు. ఇట్లా మనకు ఒక రోజు వచ్చేసి కనీసం ఒక ఎకరం వరకు అయితే పండబెడతారు అనమాట ఈ ఆవులని. అంటే ఒక ఎకరం వరకు ఈ పేడ అయితే పెట్టడం జరుగుతుంది. అంటే ఎకరం మొత్తం కవరప్ అవుతుంది అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై గోమాత.